సర్కార్ నౌకరి ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ గోపరాజు నటించిన తొలి సినిమా ఇది. యాక్టర్స్ బై ఆకాష్, భావన, డైరెక్టర్ బై శేఖర్. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఈ మూవీ మొత్తం 1996 కాలంలో జరుగుతూ ఉంటుంది. అక్కడ హీరో గోపాల్ కష్టపడి సర్కార్ నౌకరి ఉద్యోగం సాధిస్తాడు. ఆ ఉద్యోగం పెద్ద రోగం ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ కండమ్స్ ని పంచడం అతని డ్యూటీ. సర్కార్ నౌకరుడని సత్య అలియాస్ భావన అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఇక ఆ ఊర్లో మండల ఆఫీస్ లో పనిచేసే సార్ భార్య అంటూ ఊర్లోని ప్రజలంతా ఆమెకి చాలా రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. కానీ గోపాల్ చేసే పని కాండమ్స్ ని పంచడం అని తెలిసాక ఊర్లోని జనం అతని కుటుంబాన్ని ఏం చేశారు. ఊర్లో ఎయిడ్స్ వ్యాధి మరింత వ్యాపించడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఒకవైపు వరుస అవమానాలు, మరోవైపు భార్యకి తనకి గొడవ. అయినా గోపాల్ తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేయలేకపోతున్నాడు? ఎయిడ్స్ పై ఊళ్ళో వాళ్ళకి అవగాహన కల్పించేందుకు గోపాల్ ఏం చేశాడు? తను ఆ ఊరిని మార్చాడా లేదా, తన భార్య తన దగ్గరికి వస్తుందా లేదా అన్నది మిగతా స్టోరీ అన్నమాట. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే, 1996 లో యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన మూవీ అని డైరెక్టర్ గారు చాలా గట్టిగా చెప్పారు. 1996 లో ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది అని చాలా మందికి అవగాహన లేకపోవడం అనే పాయింట్ ని తీసుకొని, ఒక పక్క మంచి మెసేజ్ తో, మరో పక్క కామెడీ ఎమోషన్స్ తో స్టోరీ మొత్తం అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. విలేజ్ బ్యాక్గ్రౌండ్ తో చాలా న్యాచురల్ గా స్టోరీ మొత్తం ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆడియన్స్ మూడ్ కి పూర్తి డిఫరెంట్ గా ఈ స్టోరీ ఉంటుంది. ప్రజెంట్ ఆడియన్స్ యానిమల్, సాలార్ లాంటి మూవీస్ పై ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. సర్కార్ నౌకర్లో అలాంటి విజువల్స్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు స్క్రీన్ పై కనిపిస్తూ హార్ట్ కి టచింగ్ గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామెడీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరో హీరోయిన్ల పెళ్లి, రొమాన్స్, అప్పట్లో ఊర్లో ఉండే పరిస్థితులు, జనాల ప్రవర్తన, ఇవన్నీ చాలా కామెడీగా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ గా టచ్ అవుతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో శివ అనే క్యారెక్టర్ కి ఎండింగ్, హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయినా కొన్ని చోట్ల స్లోగా సాగుతూ ఆర్ట్ ఫిలిమ్స్ ని గుర్తు చేస్తుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చే మూవీస్ ని ఇష్టపడే వారికి అండ్ అలాగే 90s కిడ్స్ కి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక ఎవరెలా చేశారన్న విషయానికి వస్తే, సింగర్ సునీత కొడుకు ఆకాష్ తొలి సినిమా ఇది. అయితే అంత గొప్పగా కాకుండా మరీ తీసిపోకుండా మీడియం గా యాక్టింగ్ చేశాడనిపిస్తుంది. పర్టికులర్ ఎమోషనల్ సీన్స్ లో అయితే ఎక్స్పీరియన్స్ యాక్టర్ కి ఏమాత్రం తీసిపోకుండా చేశాడు. ఇక గోపాల్ భార్య భావన తనదైన యాక్టింగ్ తో న్యాచురల్ గా కనిపిస్తూ ఇంప్రెసింగ్ గా ఉంటుంది. ఇక హీరో స్నేహితుడి క్యారెక్టర్ లో శివ మహాదేవ్, కొల్లాపూర్ సర్పంచ్ క్యారెక్టర్ లో తనకెళ్ళి బర్ని గారు ఏదో వాళ్ళ స్థాయికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపిస్తుంది. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే అస్సలు చూడకండి. మ్యారేజ్ స్టార్టింగ్ లో 2-3 చోట్ల రొమాన్స్ ని మిక్స్ చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే అనిపిస్తాయి. ఇక వచ్చే సాంగ్స్ కూడా ఒకటో రెండో పర్లేదు అనిపిస్తాయి. ఓవరాల్ గా ఈ మూవీని చూడాలా వద్దా అన్న పాయింట్ కి వస్తే ఒకసారి చూడొచ్చు, పర్లేదు. ఓకే, ఇది గైస్ సర్కార్ నౌకరి మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ గైస్, అదే చేతితో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీ మోటివేషన్స్ తో ఇంకాస్త వీడియోస్ రివ్యూస్ తీయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. బై బై నౌ.